బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేసీ ప్రభాకర్ వర్సెస్ బీజేపీ వివాదం తారాస్థాయికి చేరింది. మహిళల కోసం జేసీ ఫ్యామిలీ న్యూ ఇయర్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ కు వెళ్లొద్దని మహిళలకు సినీ నటి మాధవిలత సూచనలు చేశారు. జేసీ ప్రభాకర్ పార్క్ సమీపంలో గంజాయి బ్యాచ్లు ఉన్నాయని ఆరోపించారు. మాధవిలత కామెంట్స్ పట్టించుకోకుండా మహిళలు పార్టీకి వెళ్లారు. నిన్న తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. బీజేపీ నేతలే బస్సులు తగలబెట్టారని జేసీ ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. దీంతో సినీ నటి మాధవిలతపై జేసీ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ వర్సెస్ బీజేపీ వివాదం తారాస్థాయికి చేరింది. మహిళల కోసం జేసీ ఫ్యామిలీ న్యూ ఇయర్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ కు వెళ్లొద్దని మహిళలకు సినీ నటి మాధవిలత సూచనలు చేశారు. జేసీ ప్రభాకర్ పార్క్ సమీపంలో గంజాయి బ్యాచ్లు ఉన్నాయని ఆరోపించారు. మాధవిలత కామెంట్స్ పట్టించుకోకుండా మహిళలు పార్టీకి వెళ్లారు. నిన్న తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. బీజేపీ నేతలే బస్సులు తగలబెట్టారని జేసీ ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. దీంతో సినీ నటి మాధవిలతపై జేసీ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ వర్సెస్ బీజేపీ వివాదం తారాస్థాయికి చేరింది. మహిళల కోసం జేసీ ఫ్యామిలీ న్యూ ఇయర్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ కు వెళ్లొద్దని మహిళలకు సినీ నటి మాధవిలత సూచనలు చేశారు. జేసీ ప్రభాకర్ పార్క్ సమీపంలో గంజాయి బ్యాచ్లు ఉన్నాయని ఆరోపించారు. మాధవిలత కామెంట్స్ పట్టించుకోకుండా మహిళలు పార్టీకి వెళ్లారు. నిన్న తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. బీజేపీ నేతలే బస్సులు తగలబెట్టారని జేసీ ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. దీంతో సినీ నటి మాధవిలతపై జేసీ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ వర్సెస్ బీజేపీ వివాదం తారస్థాయికి చేరింది. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి. జేసీ ప్రభాకర్ ఒక న్యూ ఇయర్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. దీనికి మహిళలను వెళ్లొద్దని సినీ నటి మాధవిలత సూచించిన వారు వెళ్లారు. సో అక్కడ ఒక వివాదం చెలరేగింది, బస్సులో దగ్ధం అవ్వడం. సో దాని తర్వాత మాధవిలతపై జేసీ ప్రభాకర్ కంప్లైంట్ చేశారు. సో దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా చూస్తే న్యూ ఇయర్ పార్టీకి సంబంధించిన ఒక ప్రకటన కాస్త ఇవాళ క్రిమినల్ కేసు దాకా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. అంతేకాకుండా గత కొంతకాలంగా కొన్ని అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, లేకపోతే వివాదాస్పదంగా ఆయన వ్యవహరించడం కానివ్వండి, ఆయన మీద చాలా పెద్ద ఎత్తున విమర్శ అయితే కూడా విధులు పెడుతుంటాయి. అంతేకాకుండా ఏదైతే 31st నైట్ ఎప్పుడు మగవాళ్ళు మాత్రమే ఎందుకు పార్టీలు చేసుకోవాలి, మహిళలు పార్టీలు చేసుకోవాలనుకుంటే దానికి అవకాశం నేను కల్పిస్తానంటూ జేసీ పార్క్ అనే తన ప్రైవేట్ స్థలంలో మహిళలందరికీ న్యూ ఇయర్ పార్టీ ఇస్తున్నాను, మహిళలు మాత్రమే వచ్చి అందులో ఎంజాయ్ చేయొచ్చు అంటూ తను ఒక ప్రకటన చేయడము. ఆ ప్రకటనకు సంబంధించి ఇంకా ప్రజలు రెస్పాండ్ అవ్వకముందే ఓవైపు బీజేపీ పార్టీ నుంచి ముఖ్యంగా ఇద్దరు, ఏదైతే సాంబేని ఉదయభాను కానివ్వండి, అలాగే మాధవిలత, వీళ్ళిద్దరు కూడా దాని మీద రెస్పాండ్ అయ్యి ఒక ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం ఏంటంటే ఏదైతే మీరు చెప్తున్న జేసీ పార్క్ ఉందో అక్కడ గంజాయి బ్యాచ్ జరుగుతుంటుందో అలాంటి ప్రాంతాలకు మహిళలు వెళ్లి న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడం అంత సురక్షితం కాదు, కాబట్టి మీరు దాని మీద ఆలోచించండి అంటూ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. తర్వాత దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఆ రోజు పార్టీ జరిగిపోయింది. పార్టీ జరిగిపోయిన తర్వాత దాని మీద ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అయితే 2 రోజుల తర్వాత నిన్న ఉదయం ఏదైతే జేసీకి సంబంధించిన బస్సులు దగ్ధమైన విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా క్లియర్ గా ఇది కేవలం బీజేపీ నాయకుల పనే, అందులో ముఖ్యంగా మాధవిలత ఏదైతే మొన్న కమెంట్ చేసిందో దానికి రెప్లికేషన్ లోనే ఈ యాక్ట్ జరిగింది. దీనికి ఈ ఘటనకు కారకురాలుగా ఖచ్చితంగా మనము మాధవిలతను చూడాలి అంటూ తను మాట్లాడడం కానివ్వండి, అది ఏదైతే టీడీపీ వర్సెస్
బీజేపీకి సంబంధించిన ఒక ఇష్యూగా దీన్ని తను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఉదయం మాధవీలత మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే తన మీద వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా ఏదైతే న్యూ ఇయర్ పార్టీకి సంబంధించి అక్కడ ప్రజల్లో ఒక అభద్రతా భావం ఏర్పడేలాగా తాను కమెంట్స్ చేసిన అనడంతో పాటు ఏదైతే బస్సుల దగ్ధం సంబంధించి ఈమె చేసిన కమెంట్స్ ఆధారంగానే లేకపోతే దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్లే బస్సులు దగ్ధం చేశారంటూ కూడా తను అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కేసుని నమోదు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిన్నటి దాకా మనం చూస్తే దీన్ని కేవలము అంటే బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ఈ న్యూ ఇయర్ పార్టీలు కానివ్వండి ఇలాంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి ఆ వ్యతిరేకంగా సంబంధించిన అది సంప్రదాయానికి సంబంధించిన ఇష్యూగా మొదట్లో మనం చూసాం కానీ బట్ ఫైనల్ గా ఇప్పుడు చూస్తే మాత్రం అది పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పాల్సింది. అందులో ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మనం చూస్తున్నాము గత కొంతకాలంగా తాడిపత్రిని ఒక సపరేట్ గా అంటే ఒక డిఫరెంట్ ప్రాంతంగా తను ఉండేలాగా వ్యవహరిస్తున్న తీరు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందులో భాగంగానే గతంలో చూస్తే ఆర్టీఏ చెక్ పోస్టులు మేమే ఏర్పాటు చేస్తాము, ఎవరైనా హెల్మెట్ లేకుండా తిరిగినా సరే లేకపోతే ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటించారో వాళ్ళకి డైరెక్ట్ గా మేమే ఇక్కడ నుంచి వాళ్ళకి ఫైన్లు విధిస్తామంటూ కూడా తన గతంలో మాట్లాడారు. ఆ తర్వాత ఏదైతే అక్కడ లోకల్లో ఉన్న ఇష్యూస్ కు సంబంధించి మరికొన్ని ఇష్యూస్ ముఖ్యంగా అక్కడ మద్యం షాపులు తెరవడానికి సంబంధించి కానివ్వండి, బార్ షాపులు నడిపే విషయంలో కానివ్వండి అప్పుడు కూడా కొన్ని ఆరోపణలు వినిపించే ఆరోపణల మీద కూడా తను మనం చూస్తూ వస్తాం. ఈ రోజు మాత్రం ఇది కొత్త టర్న్ తీసుకోవడం. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే కూటమిలో రెండు పార్టీలు సభ్యులుగా ఉన్న రెండు పార్టీలు కలిసి ఉన్నాయి, అధికారాన్ని ఇప్పుడు చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కానివ్వండి ఆయన బీజేపీ పార్టీని డైరెక్ట్ గా అక్యూజ్ చేస్తూ మాట్లాడడం చూస్తే మాత్రం కొద్దిగా వివాదాస్పదం అవుతుందని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ చిదంబరం. జేసీ ప్రభాకర్ వర్సెస్ బీజేపీ వివాదం తారాస్థాయికి చేరింది. మహిళల కోసం జేసీ ఫ్యామిలీ న్యూ ఇయర్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ కు వెళ్లొద్దని మహిళలకు సినీ నటి మాధవీలత సూచనలు చేశారు. జేసీ ప్రభాకర్ పార్క్ సమీపంలో గంజాయి బ్యాచ్లు ఉన్నాయని ఆరోపించారు. మాధవీలత కామెంట్స్ పట్టించుకోకుండా మహిళలు పార్టీకి వెళ్లారు. నిన్న తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. బీజేపీ నేతలే బస్సులు తగలబెట్టారని జేసీ ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. దీంతో సినీ నటి మాధవీలతపై జేసీ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? గుత్త పిత్తలుండి రోజా చేసుకుంటుంది. అట్లా అమ్మాయి చెప్పేది. మంచి అమ్మాయినని పెట్టకూడదా? 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు, నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమన్ ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, గుత్త పిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? 31 రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? గుత్త పిత్తలుండి రోజా చేసుకుంటుంది. అట్లా అమ్మాయి చెప్పేది. మంచి అమ్మాయినని పెట్టకూడదా? 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు, నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమన్ ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, గుత్త పిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు?